నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే విపిఆర్ అంటే నెల్లూరు జిల్లాలో ఒక బ్రాండ్, వివాదాలకు దూరంగా ఉండే మనిషి, మంచి బిజినెస్ మ్యాన్ కూడా, నిజాయితీపరుడు అనే పేరు కూడా ఉంది. జిల్లాలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలాంటి వేమిరెడ్డిని వదలకుండా వైసీపీ వేధింపులకు దిగుతుంది. తరచూ విపిఆర్ టార్గెట్గా వైసీపీ నేతలు విమర్శలకు దిగుతున్నారు. తమ పార్టీ వదిలేసేడనే అక్కసుతో వేమిరెడ్డి ఫ్యామిలీని జగన్ బ్యాచ్ టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తుంది. తమ పార్టీలో ఉన్నంతకాలం మంచోడైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలోకి వెళ్ళాక జగన్కు శత్రువైపోయాడా? ఎంతెలా వేధిస్తున్నారంటే రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేశామా అని వేమిరెడ్డి దంపతులు బాధపడుతున్నారు. 2018 వరకు ఆయనకు రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదు, అందరివాడుగా ఉన్నారు. ఎప్పుడైతే వైసీపీలోకి వెళ్లారో అప్పటి నుంచి ఆయనకు కష్టాలు కూడా మొదలైపోయాయి. ఆ పార్టీ తరపున రాజ్యసభ ఎంపీ అయిన ఆయన జగన్ తీరుతో విసుగు చెంది 2024 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు ఎంపీగా, ఆయన సతీమణి ప్రశాంత్ రెడ్డి కొవ్వూరు అసెంబ్లీ నుంచి పోటీ చేసి గెలిచారు. అప్పటి వరకు ఆ ఫ్యామిలీ వెంట తిరిగిన వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎప్పుడైతే ప్రశాంత్ రెడ్డి తన పైన పోటీకి దిగిందో అప్పటి నుంచి దుమ్మెత్తిపోయటం మొదలుపెట్టాడు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కొవ్వూరు బరిలో ప్రశాంత్ రెడ్డి దిగిన వెంటనే నల్లపురెడ్డి రెచ్చిపోయాడు. సోదరి వరుస అయ్యే ఆమెను నానా దుర్భాషలాడాడు. ఒక మహిళను పట్టుకుని చెప్పలేని భాషను వాడాడు. ఆ ఎన్నికల్లో ప్రశాంత్ రెడ్డి చేతిలో ఓడిపోయిన నల్లపురెడ్డి చానాళ్లు అడ్రస్ లేకుండా పోయాడు. వేమిరెడ్డి దంపతులు ఒకవైపు సొంతంగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూనే జిల్లాలోని అభివృద్ధిని కూడా పరుగులు పెట్టిస్తున్నారు. ఇటీవల ప్రశాంత్ రెడ్డి పనితీరు పైన సీఎం చంద్రబాబు సైతం ప్రశంసలు కురిపించారు. మిగతా ఎమ్మెల్యేలు అందరూ ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలని కూడా సూచించారు. దీంతో ఓర్వలేని వైసీపీ ఆ ఫ్యామిలీని టార్గెట్ చేసింది. కొవ్వూరు ప్రజానికం అంతా ప్రశాంత్ రెడ్డి వెంట నడుస్తుండడంతో తనకు మనుగడ ఉండదని భావించిన నల్లపురెడ్డి మళ్లీ తెరపైకి వచ్చారు. మరోసారి ప్రశాంత్ రెడ్డి పైన నోరు పారేసుకున్నారు. ప్రశాంత్ రెడ్డి గురించి నల్లపురెడ్డి నీచమైన మాటలు మాట్లాడాడు. చెల్లి, ఓ మహిళా ఎమ్మెల్యేను నోటికొచ్చినట్టు తిట్టిపోశాడు. దీంతో నల్లపురెడ్డి పైన రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఆగ్రహానికి గురైపోయాడు. అయినా సరే ఆయన తీరు అస్సలు మారడం లేదు. తాను మాట్లాడింది తప్పు లేదంటూ సమర్థించుకోవటమే కాకుండా ఇష్టం వచ్చినట్టుగా ఫ్యామిలీ పైన విమర్శలు చేస్తున్నారు. అంతటితో ఆగని వైసీపీ నేత వేమిరెడ్డి వ్యాపారాలపైన కూడా దుష్ప్రచారం మొదలుపెట్టేశాడు. నెల్లూరు జిల్లాలో 96 కంపెనీలు క్వార్జ్ ఖనిజాన్ని ఎగుమతి చేస్తున్న వైసీపీ నేతలు తన కంపెనీలను మాత్రమే టార్గెట్ చేసి విమర్శలు చేయడంతో వేమిరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. దోచేసుకుంటున్నాడు అంటూ వైసీపీ నేతలు చేస్తున్న నిందలు భరించలేక 400 కోట్ల రూపాయలతో ఫ్యాక్టరీ పెట్టాలనుకున్న ఆలోచనను విరమించుకున్నారు. వేమిరెడ్డి ఎలాంటి అక్రమాలు చేయలేదు. క్వార్జ్ ఫ్యాక్టరీ పెట్టి 1000 మందికి ఉపాధి కల్పించాలని అనుకున్నారు. సొంత డబ్బుతో సేవ చేస్తున్నారు. అయినా సరే వైసీపీ నేతలు ఆ అసత్య ప్రచారం చేయడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారు. మాటలు పడలేక క్వార్జ్ బిజినెస్ను ఆపేస్తున్నట్టుగా ప్రకటించారు. ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు ఫ్యాక్టరీ పెట్టాలని వస్తే వారికి సహకరిస్తానంటున్నారు. అంతేకాదు క్వార్జ్ అంశంలోకి తనను లాగితే వాళ్ళ కర్మకు వదిలేస్తున్నానని స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు. ఏ పార్టీతో సంబంధం లేకుండా బిజినెస్ చేసినప్పుడు అంతా బాగానే ఉంటుంది. ఏదైనా ఒక పార్టీకి దగ్గరగా ఉన్నప్పుడు, లేక ఏదైనా ఒక పార్టీలో ప్రజాప్రతినిధిగా కొనసాగుతున్నప్పుడే సమస్య వచ్చి పడుతుంది. వేమిరెడ్డి మంచి వ్యాపారవేత్త అని పేరున్నా, సొంత డబ్బులతో ప్రజలకు సేవ చేస్తున్నారని గుర్తింపు ఉన్నా, రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతిపక్షాల ఆరోపణలు అయితే కామన్. కానీ వేమిరెడ్డి టీడీపీ ఎంపీగా ఉంటూ తనపై వస్తున్న ఆరోపణలు తట్టుకోకపోవడం చర్చకు దారితీస్తుంది. వేమిరెడ్డి అంటే జిల్లా ప్రజలందరికీ తెలుసు. వైసీపీ చేసే పనికిమాలిన మాటలకు విలువ లేదు. ఆ పార్టీని ప్రజలు పట్టించుకోవటం లేదు కూడా. అయినా సరే తప్పుడు ప్రచారాలు తట్టుకోలేకపోతున్నారు వేమిరెడ్డి దంపతులు. ఇక రాజకీయాల్లోకి వచ్చింది ఇలాంటి మాటలు పడేందుకేనా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జెన్యూన్గా క్వార్జ్ ఫ్యాక్టరీతో ప్రజలకు ఉపాధి కల్పించాలనుకున్న వైసీపీ చేసిన ఆరోపణలో నిజం లేదని చెప్పే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఆల్ ఆఫ్ సడన్ క్వార్జ్ ఫ్యాక్టరీ నిర్మాణం ఆలోచనని విరమించుకోవడంతో ఎంపీ గారు ఎంత సెన్సిటివ్ అయితే ఎలా అని పబ్లిక్ కూడా చర్చించుకుంటున్నారు. వ్యాపారం నుంచి తప్పుకుంటూ ప్రజలకు సేవ చేయడంలో మాత్రం ఎప్పుడూ ముందుంటామని చెప్పి వేమిరెడ్డి వైఖరి ప్రజా సేవపై అతనికి ఉన్న దృఢ సంకల్పాన్ని కూడా చాటుతుంది. ఏదైనా వేమిరెడ్డి క్వార్జ్ బిజినెస్కు గుడ్ బై చెప్పడం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయింది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.